హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సబార్డినేట్ కోడ్స్ కోసం చూద్దాం. నేను ఈ టాపిక్ని లక్ష్మీకాంత్ బుక్ నుంచి కవర్ చేస్తున్నాను. మనకి నార్మల్గా బుక్లో చదవాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం. ఇలాగా ఏదైనా వీడియో పెట్టుకొని వినడానికి కొంచెం మనకి ఫాస్ట్గా రివిజన్ ఈజీ అవుతుంది. సో మీరు నేను చెప్తున్నప్పుడు బుక్ దగ్గర పెట్టుకుని రివిజన్ అయితే చేసండి. ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు పక్కన ఏదైనా నోట్ చేసుకోండి, లేదంటే హైలైట్ చేసుకోండి. నేను ఓన్లీ ఈ లెసన్లో ఇంపార్టెంట్ లైన్స్ అండ్ టాపిక్స్ మాత్రమే చెప్తాను. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనకి స్టేట్ జ్యుడిషియరీ తీసుకుంటే, స్టేట్ జ్యుడిషియరీలోని ఫస్ట్ మనకి హైకోర్టు ఉంటే దాని కింద సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి స్టేట్ జ్యుడిషియరీ అనేది హైరార్కీ మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఇంపార్టెంట్గా సబార్డినేట్ కోర్ట్స్ కోసం చూసుకుంటే ఆర్టికల్ 233 to 237 పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనం ఈ ఆర్టికల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు, సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ ఆల్సో ట్రిబ్యునల్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఇవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనకి 233 to 237 పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఆర్గనైజేషన్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్ టు ఎన్ష్యూర్ దేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. ఈ ఒక్కొక్క ఆర్టికల్ మనకి ఇక్కడ ఒక్కొక్క పాయింట్ కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే ఫస్ట్ అది అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే మనము కన్సల్ట్ అవ్వాలి, హైకోర్టుని కన్సల్ట్ అవ్వాలి. అసలు ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తాడు. డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్మెంట్ కానీ, ప్రమోషన్ కానీ, పోస్టింగ్ కానీ కూడా మనకి గవర్నర్ చేస్తారు. ఎవరిని కన్సల్ట్ అయ్యి? హైకోర్టుని కన్సల్ట్ అయ్యి. మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్ అవ్వాలంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే, హీ షుడ్ నాట్ ఆల్రెడీ బీ ఇన్ సర్వీస్ ఆఫ్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సర్వీస్లో ఉండకూడదంట సెంటర్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ. అండ్ హీ షుడ్ వర్క్ యాజ్ అడ్వకేట్ కింద వర్క్ చేయాలి, ఆర్ ఎల్స్ ప్లీడర్ కింద వర్క్ చేయాలి. అడ్వకేట్ కానీ ప్లీడర్గా కానీ 7 years చేయాలి జ్యుడిషియరీలో. హీ షుడ్ బీ రికమెండెడ్ బై హైకోర్ట్. మనకి హైకోర్టు రికమెండ్ చేయాలన్నమాట అపాయింట్మెంట్కి. సెకండ్, మనకి అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అనేది 233 ఆర్టికల్ అలా కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఈ 5 points 5 ఆర్టికల్స్. సెకండ్ ఆర్టికల్ వచ్చి 234 ఆర్టికల్, అపాయింట్మెంట్ ఆఫ్ అదర్ జడ్జెస్. ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ అదర్ జడ్జెస్ అంటే ఇంకా సబార్డినేట్ కోర్ట్స్లోని డిస్ట్రిక్ట్ జడ్జెసే కాకుండా ఇంకా అదర్ జ్యుడిషియరీకి సంబంధించి జడ్జెస్ ఉంటారనమాట. ఈ అదర్ జ్యుడిషియరీని అపాయింట్ చేసినప్పుడు మనకి నార్మల్గా గవర్నర్ స్టార్టింగ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే హైకోర్టుని కన్సల్ట్ అయితే సరిపోతుంది. కానీ అదర్ జడ్జెస్ని అపాయింట్ చేసినప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్లస్ హైకోర్టుని కూడా కన్సల్ట్ అవ్వాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్. ఇందాక హైరార్కీ చూసాం కదా, మనకి సబార్డినేట్ కోర్ట్స్కి హెడ్గా అంటే టాప్ హైరార్కీలో చూసుకుంటే దానికి పైన ఎవరు ఉంటారంటే హైకోర్ట్స్. అంటే హైకోర్ట్స్ అండర్లో సబార్డినేట్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటే ఎవరు అని చెప్పేసి మనకు ఒక ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు. అదేంటంటే, డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటే జడ్జెస్ ఇంక్లూడ్ సిటీ సివిల్ కోర్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, జాయింట్ డిస్ట్రిక్ట్ జడ్జ్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జ్, చీఫ్ జడ్జ్ ఆఫ్ స్మాల్ కర్స్ కోర్ట్, చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్, అడిషనల్ చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్, సెషన్స్ జడ్జ్, అడిషనల్ సెషన్స్ జడ్జ్ అండ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్. మనకి ఎక్స్ప్రెషన్కి డిస్ట్రిక్ట్ జడ్జ్ అనే ఎక్స్ప్రెషన్కి ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఇచ్చింది. ద ఎక్స్ప్రెషన్ జ్యుడిషియల్ సర్వీస్ మీన్స్ ఏ సర్వీస్ కన్సిస్టింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆఫ్ పర్సన్స్ ఇంటెండెడ్ టు ఫిల్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ అదర్ సివిల్ జ్యుడిషియల్ పోస్ట్స్ ఇన్ఫీరియర్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. మనకి జ్యుడిషియల్ సర్వీస్ అంటే అయితే ఏ పోస్ట్ అయితే డిస్ట్రిక్ట్ జడ్జెస్ ప్లేస్ని ఫిల్ చేయడానికి కానీ, లేదంటే అదర్ సివిల్ జ్యుడిషియల్ పోస్ట్ని ఫిల్ చేయడానికి కానీ ఉంటాయో వాటిని జ్యుడిషియల్ సర్వీస్ అని చెప్పేసి అంటారు. ఇంక ఫైనల్ 237 ఆర్టికల్ మనకి అదేం చెప్తుందంటే, application of above provisions to certain magistrates.
ఇప్పుడు మనం ఏవైతే ఈ 4 చూసామో ఈ 4 ప్రొవిజన్స్ కూడా కొన్ని మెజిస్ట్రేట్స్కి మాత్రమే అప్లై అవుతాయి. ఇది ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి గవర్నర్ డిసైడ్ చేస్తాడు. గవర్నర్ ఈ పైన మనం ఇప్పటివరకు చదువుకున్న ఈ 4 ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ప్రొవిజన్స్ ఏంటి? అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, అపాయింట్మెంట్ ఆఫ్ అదర్ జడ్జెస్ అండ్ కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్, ఇంటర్ప్రిటేషన్. ఈ 4 కూడా ఎక్కడ అప్లై అవ్వాలి, ఎక్కడ అవ్వకూడదు అని చెప్పేసి గవర్నర్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్గనైజేషన్ అండ్ జ్యూరిస్డిక్షన్. మనకి ఈ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా స్టేట్ టు స్టేట్ వ్యారీ అవుతుంది. మనకి బ్రాడ్గా చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ సివిల్ అండ్ 3 టైప్స్ ఆఫ్ క్రిమినల్ ఉంటాయన్నమాట. క్రిమినల్ కోడ్స్ ఇవి 3 టైప్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ఫ్లో చార్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని బేస్ చేసుకొని మొత్తం కూడా ఈ టోటల్ సినారీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై కోర్ట్స్ ఫస్ట్ మనకి హైరార్కీలో చూసుకుంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కంటే కూడా మనకి హైలో ఉండేది హై కోర్ట్స్. ఫస్ట్ హై కోర్ట్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జెస్ కోర్ట్. ఒక సైడ్ వచ్చి మనకి సివిల్, ఇంకొక సైడ్ వచ్చి క్రిమినల్ సైడ్. సివిల్ సైడ్ అంటే ఏంటి? అంటే లైక్ చిన్న చిన్న మ్యారేజెస్ గొడవలు కానీ, ఫ్యామిలీ గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి సివిల్ సైడ్ సాల్వ్ చేస్తారు. ఇంకొక సైడ్ క్రిమినల్ సైడ్ అంటే మర్డర్ కేసెస్, ఏదైనా చంపేయడం కానీ, రేప్ అటెంప్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే క్రిమినల్ సైడ్ మనకి సాల్వ్ చేస్తారు. ఇలాగ 2 సైడ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నిట్లో చూసుకుంటే సబార్డినేట్ కోర్ట్స్లో కూడా, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా మనకి హైరార్కీ అనేది ఫాలో అవుతుంది. వీళ్ళన్నిట్లో కూడా మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ హైరార్కీలో ఫస్ట్ ఎవరంటే డిస్ట్రిక్ట్కి సంబంధించి ముందు ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎవరైతే డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉన్నారో సివిల్ కేసెస్ని సాల్వ్ చేసినప్పుడు మనకి సివిల్ కోర్ట్ అయిపోతుంది. అదే ఈ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనేవాడు క్రిమినల్ సైడ్ని సాల్వ్ చేస్తే సెషన్స్ జడ్జ్ కింద యాక్ట్ చేస్తారనమాట. అప్పుడు క్రిమినల్ కోర్ట్ కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ డిస్ట్రిక్ట్ జడ్జెస్ తర్వాత సబార్డినేట్గా ఉన్న వాళ్ళు ఎవరంటే సివిల్ సైడ్ చూసుకుంటే సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్, అదే క్రిమినల్ సైడ్ చూసుకుంటే చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. అండ్ నెక్స్ట్ వీళ్ళకంటే కూడా జూనియర్ తీసుకుంటే సివిల్ సైడ్ మున్సిఫ్ కోర్ట్, అదే సెషన్స్ అంటే క్రిమినల్ సైడ్ అయితే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్, ఈయన జూనియర్ అనమాట. ఇప్పుడు వీటికి డిఫరెన్సెస్ చూసుకుందాము. ఫస్ట్ మనకి పవర్ఫుల్ ఏదని చెప్పాను, వీటన్నిటిలో డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది పవర్ ఎక్కువ, డిస్ట్రిక్ట్ జడ్జ్ కానీ సెషన్స్ జడ్జ్ కానీ పవర్ ఎక్కువ. వీళ్ళిద్దరికీ కూడా పవర్ ఎలా ఉంటుందంటే డిస్ట్రిక్ట్ జడ్జ్ అనే ఆయన హై పెక్యునరీ కేసెస్ అంటే ఎక్కువ అమౌంట్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ని కూడా సాల్వ్ చేయొచ్చు. అదే సెషన్స్ జడ్జ్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంటే కాకుండా డెత్ సెంటెన్స్ కూడా అంటే ఉరిశిక్షను కూడా విధించవచ్చు. ఈ సెషన్స్ జడ్జ్ అనే ఆయన ఉరిశిక్షను కూడా విధించవచ్చు. కాకపోతే ఏంటంటే హైకోర్టు అనేది మ్యాండేటరీగా అంటే ఖచ్చితంగా అయితే అపీల్ చేసినా చేయకపోయినా సరే ఏదైతే డెత్ సెంటెన్స్ అయితే ఉన్నదో ఉరివేయమని చెప్పారు కదా, ఆ శిక్షని ఖచ్చితంగా కరెక్టో రాంగా అని చెప్పి ఒకసారి చెక్ చేస్తుంది అనమాట హైకోర్టు. నెక్స్ట్ మనకి సబార్డినేట్ కోర్ట్ నెక్స్ట్ లెవెల్. ఈ సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్ చూసుకుంటే ఇందులో సివిల్ సైడ్ కదా ఇది, వీళ్ళకి కూడా పవర్స్ ఉంటాయి, కాకపోతే మనకి డిస్ట్రిక్ట్ జడ్జ్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ. నెక్స్ట్ క్రిమినల్ సైడ్ సేమ్ ఇందక్కడ సెషన్స్ జడ్జ్ చూసాం కదా, అలాగే చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ కోర్టులో కూడా సేమ్ పవర్స్ ఉంటాయి, కాకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అలా విధించడానికి ఉండదు. 7 years మాత్రమే, అప్ టు 7 years మాత్రమే ఇంప్రిజన్ చేయడానికి పర్మిషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సివిల్ సైడ్ మున్సిఫ్ అంటే జూనియర్ జడ్జ్ లాగా. ఈ జూనియర్ జడ్జికి స్మాల్ పెక్యునరీ కేసెస్ అంటే స్మాల్ అమౌంట్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ని మాత్రమే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ కోర్ట్, అదే క్రిమినల్ సైడ్ అయితే ఈయన 3 years లోపు ఉన్న కేసెస్ని మాత్రమే అంటే 3 years లోపు మాత్రమే ఇంప్రిజన్మెంట్ వేయచ్చు. అంటే 3 సంవత్సరాల జైలు శిక్ష అంటే 3 లేదా 3 కంటే తక్కువ ఇయర్స్ జైలు శిక్ష మాత్రమే వేయగలుగుతాడు.
మొత్తం ఈ ఫ్లో చార్ట్ని అర్థం చేసుకుంటే మనకి ఈ పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఇంపార్టెంట్గా ఇంకా ఏమున్నాయంటే, ఇలాగే సేమ్ మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకుంటే అక్కడ కూడా సివిల్ కోర్ట్స్ ఉంటాయంట. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్స్ కూడా ఉంటాయి క్రిమినల్ సైడ్ సాల్వ్ చేయడానికి అని చెప్పి. చిన్న చిన్న ప్రెసిడెన్సీ టౌన్స్ ఉంటాయి కదా కొన్ని స్టేట్స్లో, అక్కడ స్మాల్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అలాగే పంచాయత్స్ ఉంటాయి కదా, అక్కడ పంచాయత్ కోర్ట్స్ కూడా, అంటే సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, ఇవన్నీ మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం. పంచాయతీలు పెడతారు కదా, సినిమాల్లో కూడా ఎక్కువ చూస్తుంటాము. ఆ కైండ్ ఆఫ్ అనమాట. ఈ ఆర్టికల్స్ ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా 233 అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ఇవన్నీ ఒకసారి చూడండి, ఎందుకన్నా మంచిది. ఆల్రెడీ ఆర్టికల్స్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పైతే మాత్రం మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నాల్సా షార్ట్కట్లో అలా పిలుస్తారు. ఇది ఆర్టికల్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. ఏమని? ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఎన్ష్యూర్ జస్టిస్ ఫర్ ఆల్. మీకు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఈ నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఉందో అది ఎకనామికల్గా కానీ లేదంటే వీకర్ సెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి. అందరికీ జస్టిస్ అనేది ఉండాలి. ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు డబ్బులు ఎఫోర్డ్ చేసుకొని ఒక మంచి లాయర్ని పెట్టుకొని కేసుని వాదిస్తారు. బట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్గానే మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని తీసుకొచ్చారు. దీని మెయిన్ ఎయిమ్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఫ్రీ లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఆర్టికల్ వచ్చి 39A. ఆర్టికల్ 1422(1)ని మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే అందరికీ ఈక్వల్ జస్టిస్, ఈక్వల్ ఆపర్చునిటీ బేసిస్ మీద అందరికీ అప్లై చేస్తుంది. ఇన్ ద ఇయర్ 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేసింది పార్లమెంట్. ఎవరు ఎనాక్ట్ చేశారని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. పార్లమెంట్ ఎనాక్ట్ చేసింది. ఎప్పుడు మనకి ఫోర్స్లోకి వచ్చిందంటే 9th November 1995న ఇది పవర్లోకి వచ్చింది నేషన్ వైడ్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది వాటికంటూ కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, వాటి వర్క్స్ ఉంటాయి. అవన్నీ అది కరెక్ట్గా చేస్తుందన్నమాట వాటి ఫంక్షన్స్ని. ఎవ్రీ స్టేట్లో కూడా మనకి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. హైకోర్టు చూసుకుంటే హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఉంటుంది. అంటే ప్రతి కోర్టులో కూడా మనకి పూర్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి సపోర్టింగ్గా లాయర్ని కానీ మనీని కానీ ఎటువంటి ఫీజ్ లేకుండా సపోర్ట్ని కానీ ప్రొవైడ్ చేయాలి. సో ఇవి అన్ని చోట్ల కూడా ఉంటాయి. హైకోర్ట్స్లో ఉంటాయి, సుప్రీంకోర్టులో ఉంటుంది, స్టేట్లో ఉంటాయి, డిస్ట్రిక్ట్లో ఉంటాయి, తాలూకులో ఉంటాయి, అన్ని చోట్ల కూడా ఉంటాయి. ఈ మ్యాటర్ అంతా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. త్రూఅవుట్ ద కంట్రీ కూడా ఇవన్నీ అప్లై అవుతాయి అన్నమాట మనకి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది త్రూఅవుట్ ద కంట్రీ అప్లై అవుతుంది కాబట్టి. వీటి వర్క్స్ ఏంటంటే ఫ్రీ అండ్ లీగల్ ఎయిడ్, అంటే ఫ్రీగా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేయడం. అండ్ నెక్స్ట్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడం, ఈజీగా ఫాస్ట్గా మనకి డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడం. నెక్స్ట్ లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, అంటే రూరల్ ఏరియాస్లో ఇలాగ లీగల్ అవేర్నెస్, మీకు ఇలాంటి హక్కులు ఉన్నాయి అని చెప్పేసి క్యాంపెయిన్స్ చేయడం కూడా. ఇంకా ఫ్రీ లీగల్ సర్వీసెస్ చూసుకుంటే, ఎటువంటి ఫ్రీ లీగల్ సర్వీసెస్ అంటే మనకి కోర్టులో ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు. ఈవెన్ లాయర్స్కి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ కూడా చేయక్కర్లేదు. డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా మనకి నాల్సానే చూసుకుంటుంది. అంతేకాకుండా పేపర్ వర్క్, ట్రాన్స్లేషన్, ఇటువంటి ప్రతిదీ కూడా నాల్సానే తీసుకుంటుంది. అంటే మొత్తం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎవరు ఎలిజిబుల్ అంటే మనకి క్వశ్చన్లో అడగచ్చు, విత్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నాల్సా అని చెప్పి. ఎవరు ఎలిజిబుల్ అంటే విమెన్, చిల్డ్రన్ ఎలిజిబుల్, SC ST వాళ్ళు ఎలిజిబుల్, మెంబర్స్ ఆఫ్ SC and ST, ఇండస్ట్రియల్ వర్క్మ్యాన్, విక్టిమ్స్ అనమాట. డిజాస్టర్ కానీ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే కస్టడీలో ఉంటారో ఆ పర్సన్స్, ఎవరి శాలరీ అయితే 1 lakh కంటే యాన్యువల్గా తక్కువ ఉంటుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదే సుప్రీంకోర్టు చూసుకుంటే ఈ లిమిట్ 1,25,000. విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ లేదా బెగ్గర్, వీళ్ళు ఎవరైనా సరే కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చి లోక్ అదాలత్స్. ఈ లోక్ అదాలత్స్ అనేవి ఇందాక నాల్సా చూసాం కదా, ఇందులో పార్ట్గా మనకి లోక్ అదాలత్స్ని తీసుకొచ్చారు. ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది ఏదైతే ఉందో ఇవి స్టేట్లోని, డిస్ట్రిక్ట్లోని, తాలూక్, హైకోర్టు, సుప్రీంకోర్టులో కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, అవి మనకి ఈ లోక్ అదాలత్స్ని కండక్ట్ చేస్తాయి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క వర్క్ ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేసేలా చూసుకోవడం. ఈ లోక్ అదాలత్స్ వర్క్ ఏంటంటే ఏదైనా కేసుని ఫాస్ట్గా సాల్వ్ చేయడము, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సాల్వ్ చేయడము. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ లోక్ అదాలత్స్ అనేవి కాంప్రమైజ్ చేస్తాయన్నమాట. ఎవరు గెలవరు. అంటే ఇప్పుడు 2 పార్టీస్ ఉన్నాయంటే ఫర్ సపోజ్ పార్టీ ఏ అండ్ పార్టీ బి, ఎవరు కూడా గెలవరు అనమాట. పార్టీ ఏ కానీ పార్టీ బి కానీ వీళ్ళిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక అగ్రిమెంట్కి వచ్చి సాల్వ్ చేసుకుంటారు ప్రాబ్లమ్ని. ఇక్కడ ఎవరు విన్నర్స్ ఉండరు, ఎవరు లూజర్స్ ఉండరు. సో మనకి కాంప్రమైజ్ చేస్తాయి. అంటారు కదా మనకి సెటిల్మెంట్ చేశారు అంటారు కదా సరదాగా, అలాగా లోక్ అదాలత్స్ సెటిల్మెంట్స్ చేస్తాయి అన్నమాట ఫాస్ట్గా, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. హైకోర్ట్స్ కానీ వేరే అయినా సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ లిస్ట్ అనేది పెరిగిపోతుంది. వీటిని అలా బర్డెన్ అయిపోతుంటే చిన్న పెట్టి కేసుని సాల్వ్ చేయడానికి కూడా సుప్రీంకోర్టు అనేది ఇయర్స్ ఆఫ్ టైంని తీసుకుంటుంది. సో ఇది ఫాస్ట్ చేయడానికి అని చెప్పి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు లోక్ అదాలత్స్ని. ఈ లోక్ అదాలత్స్ అనేవి కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, మనకి మీనింగ్ కూడా ఇచ్చారు. సుప్రీంకోర్టు మీనింగ్ కూడా ఇచ్చింది లోక్ అదాలత్కి. ఏంటంటే మనకు ఆల్రెడీ ఏన్షియంట్ ఇండియాలోని ఈ లోక్ అదాలత్స్ అనేవి ఫామ్ అయ్యాయి. దానికి మీనింగ్ ఏంటంటే పీపుల్స్ కోర్ట్. అదే మనం మోడర్న్ డేలో ఫాలో అవుతున్నాం. మనకి ఓల్డెన్ డేస్లో ఈ లోక్ అదాలత్స్ని అందరూ ఒక దగ్గర నుండి ఫాస్ట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అంటే కాంప్రమైజ్ చేస్తారు కదా, అదే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. కొత్తగా తెచ్చింది ఏం లేదని చెప్పి సుప్రీంకోర్టు మనకి ఒక డెఫినేషన్ అంటే ఒక డిస్క్రిప్షన్ అయితే ఇచ్చింది ఈ లోక్ అదాలత్స్కి. ఈ లోక్ అదాలత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. మనకి ఇవి ఒక ఇన్ఫార్మల్ కోర్ట్స్ కింద వ్యవహరిస్తాయి. మనకి ఆల్రెడీ మనం చూసాం కదా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అది 1987 ద్వారా ఫామ్ అయింది యాక్ట్. అందులో ఆ యాక్ట్ ద్వారానే మనకి లోక్ అదాలత్స్కి కూడా స్టాట్యుటరీ స్టేటస్ అంటే చట్టబద్ధమైన అధికారాన్ని ఇచ్చారనమాట. ఇవి రాజ్యాంగపరమైనవి కాదు, చట్టబద్ధమైనవి. అంటే పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేస్తే దాని నుంచి వీటికి పవర్స్ వచ్చినాయి అనమాట. వాటిని స్టాట్యుటరీ అంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవి ఏంటివి మ్యూచువల్ అగ్రిమెంట్ తీసుకొస్తాయి అంటే కాంప్రమైజ్ చేస్తాయి. సో ఈ కాంప్రమైజ్ చేస్తాయి కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ లోక్ అదాలత్స్ ఉన్నాయో అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎక్స్పర్ట్ మెంబర్స్ ఆఫ్ టీమ్ ఆఫ్ కన్సిలియేటర్స్ అంటే రాజీ తీసుకురావడానికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారనమాట. స్టాట్యుటరీ స్టేటస్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ మనకి లోక్ అదాలత్ క్యాంప్ అనేది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గుజరాత్లో పెట్టారు 1982లో. ఇది చాలా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన తర్వాత కంట్రీ మొత్తం చేయాలి, మొత్తం కంట్రీ అంతా స్ప్రెడ్ అవ్వాలి, దీనికి ఒక స్టాట్యుటరీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ద్వారా దీనికి పవర్స్ ఇచ్చారు. అసలు ఏం చేస్తుంది ఈ లోక్ అదాలత్స్, ఎలా ఆర్గనైజ్ చేస్తుంది, ఎలా ఫంక్షన్ చేస్తుందో చూసుకుంటే ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అనేది స్టేట్లో, డిస్ట్రిక్ట్లో, సుప్రీంకోర్టు, హైకోర్టు, తాలూకా ఇవన్నిటిలో కూడా మనకి కండక్ట్ చేస్తారు. వీటి ద్వారా లోక్ అదాలత్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ కండక్ట్ చేస్తారు. ప్రతి లోక్ అదాలత్ కూడా ఒక నెంబర్ ఆఫ్ పర్సన్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లోక్ అదాలత్ ఉందనుకోండి, ఆ లోక్ అదాలత్లో ఒక చైర్మన్ ఉండాలి, ఒక మెంబర్ అలా ఉంటారు కదా. మనకి చైర్మన్ ఎవరంటే సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటారు. ఆయన ఉండొచ్చు, సర్వ్ చేసే ఆయన ఉండొచ్చు, లేదంటే రిటైర్డ్ పర్సన్ అన్నా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరంటే లాయర్ అంటే అడ్వకేట్ ఆర్ లాయర్ అయితే మనకు ఒకరు ఉండాలి. నెక్స్ట్ ఒక సోషల్ వర్కర్, ఆల్రెడీ మనం చూసాం. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే కాంప్రమైజ్ చేయడానికి సమర్థులో వాళ్ళు కూడా ఉండాలన్నమాట. ఈ 3 మెంబర్స్ మనకి లోక్ అదాలత్లో ఉండాలి.
లోక్ అదాలత్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు డిటర్మైన్ పార్టీస్. ఓకే, మనకి లోక్ అదాలత్ వర్క్ ఏంటంటే ఏదైనా కోర్టులో ఒక కేసు పెండింగ్ ఉంటే ఆ కేసుని తీసుకొని సాల్వ్ చేస్తుంది. లేదంటే కోర్టులోకి కేసు వెళ్ళకముందే లోక్ అదాలత్స్కి రిఫర్ చేశారంటే, అంటే ప్రీ లిటిగేషన్ స్టేజ్, కోర్టుకి వెళ్ళకముందే ఆ కేసుని తీసుకొని కూడా సాల్వ్ చేయగలుగుతుంది లోక్ అదాలత్. ఎవరైనా అట్లీస్ట్ ఒక 2 పర్సన్స్లో ఒకరైనా సరే మనకి లోక్ అదాలత్స్కి పిటిషన్ వేశారంటే, లేదంటే ఆ కోర్టుకి వేశారంటే లోక్ అదాలత్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇవి ఎటువంటి గొడవలు అంటే దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే లోక్ అదాలత్స్ అనేవి కాంపౌండబుల్ కేసెస్ని మాత్రమే తీసుకుంటాయి. ఏవైతే రాజీ చేయగలుగుతామో ఆ కేసెస్ని మాత్రమే సాల్వ్ చేస్తాయి. నాన్ కాంపౌండబుల్ కేసెస్ని మాత్రం లోక్ అదాలత్ తీసుకోదు. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మనకి క్వశ్చన్లో ఇవ్వచ్చు, నాన్ కాంపౌండబుల్ కేసెస్ ఆర్ సాల్వ్డ్ బై లోక్ అదాలత్స్ ఇన్ ఫ్రీ అండ్ ఎమికబుల్ మేనర్ అని చెప్పేసి. అది ఆప్షన్ రాంగ్ అవుద్ది. ఓన్లీ కాంపౌండబుల్ అంటే రాజీకి తీసుకొచ్చే ఏదైతే కాంప్రమైజ్ చేయగలుగుతారో వాటిని మాత్రమే ఈ లోక్ అదాలత్స్ అనేవి తీసుకోగలుగుతాయి. నెక్స్ట్ ఇవి ఎటువంటి కేసెస్ చూసుకుంటుందంటే మ్యాట్రిమోనియల్, ఫ్యామిలీ గొడవలు కానీ, కాంపౌండబుల్ అంటే క్రిమినల్ కేసెస్, ఒకరు చనిపోయారంటే దానికి నాకు కాంపన్సేషన్ ఇస్తాను, నేను ఈ గొడవ ఆపేస్తాను, ఈ కేసు వెనక్కి తీసుకుంటాను, అటువంటి కేసెస్ కానీ, ల్యాండ్ అక్విజిషన్, లేబర్ డిస్ప్యూట్స్ కానీ, వర్క్కి సంబంధించి కానీ, బ్యాంక్ రికవరీ, లోన్స్ రికవరీ ఉంటాయి కదా వాటికి సంబంధించి, పెన్షన్స్కి, హౌసింగ్ బోర్డు, స్లమ్ క్లియరెన్స్, ఫినాన్సెస్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీ మ్యాటర్స్కి సంబంధించి, కన్జ్యూమర్ గ్రీవెన్సెస్కి సంబంధించి, టెలిఫోన్, మున్సిపల్ మ్యాటర్స్, ఇలాగా హౌసింగ్ ట్యాక్సెస్, సెల్యులర్ కమ్యూనికేషన్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా లోక్ అదాలత్స్ అనేవి తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాన్ కాంపౌండబుల్ అండర్ ఎనీ లా ఫాల్ అవుట్ సైడ్ ద పెర్వ్యూ ఆఫ్ లోక్ అదాలత్. మనకి ఈ లోక్ అదాలత్లో ఏదైతే కేసు వస్తుందో వాటిని అపీల్ చేయొచ్చు. దేనికి? హైకోర్టుకి అపీల్ చేయొచ్చు మనం కావాలనుకుంటే. హైకోర్టు కూడా ఒక కేసు అనేది లోక్ అదాలత్కి ఇది లోక్ అదాలత్ సాల్వ్ చేస్తుంది అని చెప్పి ఏదైనా కోర్టు సాటిస్ఫై అయితే లోక్ అదాలత్కి పాస్ చేయొచ్చు. లేదంటే ఎవరైనా వ్యక్తి నేను దీనికి అప్లై చేసుకుంటాను, లోక్ అదాలత్లో సాల్వ్ చేసుకుంటానంటే అలా కూడా చేయొచ్చు. ఒక పార్టీ ఒప్పుకున్నా సరే లోక్ అదాలత్కి కేసు వేస్తారు. నెక్స్ట్ ఒక కోర్టు సాటిస్ఫై అయినా సరే మనకి లోక్ అదాలత్లో సాల్వ్ అవుతుందని చెప్పి లోక్ అదాలత్కి కేసు అనేది పాస్ చేస్తారు. లోక్ అదాలత్కి సివిల్ కోర్ట్ పవర్స్ అనేవి ఉంటాయి. కానీ మనకి స్ట్రిక్ట్గా సివిల్ ప్రొసీజర్ని కానీ, ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి ఏవైతే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయో అవేవి ఫాలో అవ్వవు. జస్ట్ ఫ్రెండ్లీగా సాల్వ్ చేస్తుంది. మనం డైరెక్ట్గా జడ్జ్తో మాట్లాడవచ్చు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో అలా జడ్జ్తో మాట్లాడడానికి ఉండదు. రెండు పార్టీలు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని జడ్జ్తో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ సివిల్ ప్రొసీడింగ్స్ కూడా మనకి లోక్ అదాలత్కి ఉంటాయి. ఏంటంటే ఏమైనా ఎవిడెన్స్ కావాలంటే అడగచ్చు, ఏదైనా అథారిటీ నుంచి కానీ, వేరే కోర్ట్స్ నుంచి కానీ ఏమైనా ఎవిడెన్స్ కావాలంటే అడగచ్చు. ఎవరైనా అంటే విట్నెస్ని తీసుకొచ్చి ప్రజెంట్ చేయాలన్నా ప్రజెంట్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ని తీసుకోవచ్చు, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయొచ్చు, ఏవైనా డాక్యుమెంట్స్ని అడగచ్చు, ఇంకేమైనా కావాలంటే కూడా అడగచ్చు. ఇవన్నీ కూడా అంటే సివిల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది సివిల్ కోర్టు కింద కూడా యాక్ట్ చేస్తుంది లోక్ అదాలత్ అనేది. లోక్ అదాలత్కి ఇంకో పవర్ ఉంది. అదేంటంటే తన ఓన్ ప్రొసీజర్ని తన స్పెసిఫై చేసుకోగలుగుతుంది. అంటే తన డిటర్మైన్ చేసుకుంటుంది. అంటే ఈ ప్రాసెస్ ఇలా ఉండాలని చెప్పి తన ఓన్ ప్రొసీజర్ని తను చేసుకుంటుంది. ఎందుకంటే అది ఓన్లీ సివిల్ కేసెస్ని మాత్రమే డీల్ చేస్తుంది. ఓన్లీ కాంపౌండబుల్ కేసెస్ తన వే ఆఫ్ ప్రొసీజర్స్ అనేవి తను అడాప్ట్ చేసుకోవచ్చు కావాలంటే. లోక్ అదాలత్స్ ఏవైతే సాల్వ్ చేస్తాయో జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లెక్కలోకి వస్తాయి. మీనింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అని ఎలాగా రికగ్నైజ్ చేస్తారంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860 మనకి చెప్తుందన్నమాట. లోక్ అదాలత్లో సాల్వ్ అయింది కూడా జ్యుడిషియల్ ప్రొసీడింగే అని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ 1860 ద్వారా తెలుస్తుంది. ప్రతి లోక్ అదాలత్ కూడా సివిల్ కోర్టే. ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, సివిల్ కోర్టులో యాక్ట్ చేస్తుంది. ఈవెన్ క్రిమినల్ ప్రొసీజర్కి కూడా సివిల్ కోర్ట్ కిందనే యాక్ట్ చేస్తుంది.
లాస్ట్లో ఇప్పుడు లోక్ అదాలత్లో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఒక అవార్డు ఇస్తుందంటే ఇంకా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పి లోక్ అదాలత్ ఫైనలైజ్ చేసిందంటే ఇంకా అదే ఫైనల్ అనమాట. అది బైండింగ్, ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళ మీద బైండింగ్ అయిపోతారు. మనకి ఈ లోక్ అదాలత్ వచ్చిన స్టేట్మెంట్ అనేది వీళ్ళకి అగ్రీ చేయకపోతే అప్పుడు వెళ్ళొచ్చు, కానీ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద అపీల్ చేయడానికి కానీ ఏం ఉండదు. ఇంకా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత బైండింగ్, ఇంకా ఫైనల్ అండ్ బైండింగ్. బెనిఫిట్స్ చూసుకుంటే ఎటువంటి కోర్ట్ ఫీజు అక్కర్లేదు, ఫాస్ట్గా చేసేయచ్చు, ఏదైనా కోర్ట్ ఫీజు కట్టినా సరే రీఫండ్ చేసేస్తారు, స్పీడీ ట్రయల్స్ ఉంటాయి, ఎటువంటి స్ట్రిక్ట్ అప్లికేషన్స్ ఉండవు సివిల్ ప్రొసీజర్లో కానీ ఎవిడెన్స్ యాక్ట్లో కానీ. ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇద్దరు ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా డైరెక్ట్గా జడ్జితో కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవచ్చు, ఫ్రీగా మొత్తం మాట్లాడుకోవచ్చు అనమాట, ఫ్రెండ్లీ మేనర్లో చేసుకోవచ్చు మొత్తం. ఈ లోక్ అదాలత్లో ఏదైతే లాస్ట్లో ఫైనల్గా అవార్డు ఇస్తారో, అంటే ఫైనల్గా ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో అది ఇంకా ఫైనల్ అనమాట. ఇలాగ ఫైనల్ అవ్వడం వల్ల మనకి కోర్టులో కేసెస్ అనేవి ల్యాగ్ అంటే డిలే తగ్గిపోతుంది. అంటే కోర్ట్స్లో ఉన్న కేసెస్ అనేవి తగ్గిపోతాయి, పెండింగ్ కేసెస్ అన్నీ కూడా. అలాగా బెనిఫిట్స్, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనమాట. లా కమిషన్ ఏం చెప్పిందంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేవి అడ్వాంటేజెస్ ఏంటంటే లెస్ ఎక్స్పెన్సివ్, అంతా ఫ్రీగా చేస్తున్నారు, టైం కూడా ఫాస్ట్గా సాల్వ్ చేసేయచ్చు, ఫ్రీ టెక్నికాలిటీస్ కండక్టింగ్ ఆఫ్ కేసెస్, ఇవన్నీ చెప్పాను ఆల్రెడీ. ఫ్రీ అని చెప్పాను కదా. ఇద్దరు పార్టీస్ కూడా ఫ్రీగా డిస్కస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది, డైరెక్ట్గా మాట్లాడవచ్చు, భయపడక్కర్లేదు. ఇక్కడ ఇద్దరు పార్టీస్లో కూడా గొడవ సాల్వ్ అయిన తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి ఎటువంటి గొడవ లేకుండా సాల్వ్ చేస్తారు. నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను, ఇలా ఏమి ఉండవు. సో ఎటువంటి గొడవలు కానీ కక్షలు కానీ ఉండవు. ఇవన్నీ కూడా మనకి లా కమిషన్ అనేది ఇవన్నీ అడ్వాంటేజెస్ అని చెప్పింది ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ద్వారా. నెక్స్ట్ వన్ వచ్చి పర్మనెంట్ లోక్ అదాలత్స్. మనం ఆల్రెడీ చూసాము లోక్ అదాలత్స్ని. లోక్ అదాలత్స్ ఏం చేస్తాయి, ఫ్రీగా కేసెస్ని ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తాయి. వీటికి సంబంధించి ఏదైతే కాంప్రమైజ్ చేయగలుగుతామో కాంపౌండబుల్ కేసెస్ని తీసుకొని సాల్వ్ చేస్తాయి. అదే పర్మనెంట్ లోక్ అదాలత్స్ అంటే ఇంకొన్ని మార్పులు తీసుకొచ్చి ఇంకొంచెం స్పీడ్గా తీసుకొస్తాయి అన్నమాట. ఆ చేంజెస్ ఏంటో చూద్దాము. ఇది కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ద్వారానే వచ్చింది. ఈ 1987ని 2002లో అమెండ్ చేసి పర్మనెంట్ లోక్ అదాలత్స్ని తీసుకొచ్చారు. ఇది మెయిన్గా దేనికోసం తీసుకొచ్చారంటే ఇది పర్టికులర్ కేసెస్ని డీల్ చేస్తుంది. ఆ పర్టికులర్ కేసెస్ ఏంటంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ ఏంటంటే మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తాం కదా, ఎలక్ట్రిసిటీ, ఫోన్, వాటర్, ఇలా పబ్లిక్ యూటిలిటీకి సంబంధించి ఆ కేసెస్ని డీల్ చేస్తుంది అనమాట. ఫాస్ట్గా సాల్వ్ చేయాలి, లేదంటే డే టు డే లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో వీటిని ఫాస్ట్గా సాల్వ్ చేయడం కోసం అని చెప్పి పర్మనెంట్ లోక్ అదాలత్స్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది కూడా సేమ్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చింది, ప్రాసెస్ అంతా సేమ్. ఇది కూడా కన్సిలియేషన్ అంటే కాంపౌండబుల్ ఆఫెన్సెస్ని మాత్రమే తీసుకుంటుంది. ఏదైతే కాంప్రమైజ్ అవ్వని కేసులు ఉంటాయో వాటిని తీసుకోదు. నార్మల్గా లోక్ అదాలత్స్లో మనం డ్రాబ్యాక్ చూసుకుంటే ఇప్పుడు 2 పార్టీస్ కూడా ఏదైనా అగ్రిమెంట్కి వస్తే ఓకే ఫైన్, మనకి ఫైనల్గా అవార్డు ఇచ్చేస్తుంది, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తుంది లోక్ అదాలత్స్. అదే 2 పార్టీలు ఏవైతే గొడవ కోసం వచ్చిన పార్టీస్ వచ్చినాయో ఆపోజిట్ పార్టీస్, ఈ 2 కూడా ఎటువంటి మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే కాంప్రమైజ్ అవ్వడానికి, రాజీ పడడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఈ లోక్ అదాలత్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ హైకోర్టుకి లేదంటే వేరే కోర్టు, దీనికంటే కొంచెం పెద్ద కోర్టుకి, సుపీరియర్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేస్తాయి కేసు. అలా చేయడం వల్ల డీలే అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. వాటిని సాల్వ్ చేయడానికి ఈ పర్మనెంట్ లోక్ అదాలత్స్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయన్నమాట. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్కి సంబంధించి కొంచెం ఫాస్ట్గా డీల్ చేస్తాయి. ఒకవేళ ఈ ఇద్దరు కానీ ఒక అగ్రిమెంట్కి కానీ రాలేదనుకోండి, వెంటనే కేసెస్ అనేవి మెరిట్స్ బేసిస్న సాల్వ్ చేసేస్తుంది. మెరిట్స్ బేసిస్ మీద, తప్పుల మీద సాల్వ్ చేసేస్తుంది వెంటనే. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ఇక్కడ మీకు చూసారా, టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, ఢిల్లీ విద్యుత్ బోర్డు, ఇవి ఒకవేళ కరెంట్ లేదనుకోండి ఒక రోజు అంతానే ఎంత ప్రాబ్లం అవుతుంది, చాలా వర్క్ అనేది పెండింగ్ అయిపోతే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి అని చెప్పి చాలా ఫాస్ట్గా
ప్రీ లిటిగేషన్ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్వ్ చేసేస్తారు. ఇంకా గొడవ వస్తుందని తెలియగానే వెంటనే సాల్వ్ చేసేస్తారనమాట. అలాంటప్పుడు అగ్రిమెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఏది తప్పు ఒప్పు అని ఈ కోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. పర్మనెంట్ లోక్ అదాలత్ అని డిసైడ్ చేసేది, వెంటనే అవార్డు ఇచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ లోక్ అదాలత్ లాగా ఫైనల్, ఇది ఇచ్చిన అవార్డు అనేది ఫైనల్ అండ్ బైండింగ్ కూడా, కన్సిలేషన్ మీద తీసుకొస్తుంది. ఇది కూడా పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి స్పెసిఫిక్గా పర్మనెంట్ లోక్ అదాలత్కి సంబంధించి. వీటి ఫీచర్స్ చూసుకుంటే మనం లోక్ అదాలత్లో ఏం చూసాము, చైర్మన్ కింద జ్యుడిషియల్ ఆఫీసర్ సర్వింగ్ అని రిటైర్డ్ పర్సన్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్, ఇంకా ఇద్దరు పర్సన్స్ ఉంటారని చెప్పి చూసాము. ఒకరు సోషల్ సర్వీసెస్కి సంబంధించి ఒక లాయర్. అలాగే పర్మనెంట్ లోక్ అదాలత్స్లోని మనకి చైర్మన్ కింద డిస్ట్రిక్ట్ జడ్జ్ కానీ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కానీ ఉంటారు. అతనే కాకుండా జ్యుడిషియల్ ఆఫీసర్ ఎవరంటే హయ్యర్ ర్యాంక్. ఈ డిస్ట్రిక్ట్ జడ్జ్ కంటే హయ్యర్ ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ అనేది ఆయన చైర్మన్ కింద కూడా వర్క్ చేస్తారు. వీళ్ళు కాకుండా పబ్లిక్ యూటిలిటీకి సంబంధించి సర్వీసెస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న 2 మెంబర్స్ని పెట్టుకుంటారు. అక్కడ 3 మెంబర్స్, ఇక్కడ 3 మెంబర్సే. ఇక్కడ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్కి ఎక్స్క్లూజివ్గా వాటి కోసం డీల్ చేస్తుంది కాబట్టి వాటికి సంబంధించి 2 ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని పెట్టుకుంటారనమాట. ఇక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్స్ ఎటువంటి కేసెస్లో తీసుకుంటుంది అని మీరు చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. గూడ్స్, ప్యాసింజర్స్, ట్రాన్స్పోర్ట్, వాటర్, పోస్టల్, టెలిగ్రాఫ్, రోడ్, ఇవన్నిటికి సంబంధించి డైలీ యాక్టివిటీస్కి సంబంధించి అనమాట. పెన్షన్స్, ఇన్సూరెన్స్, హాస్పిటల్స్ అలా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పర్మనెంట్ లోక్ అదాలత్కి పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. పెక్యూనరీ అంటే ఇంత అమౌంట్ ఆఫ్ కేసెస్ని డీల్ చేస్తుంది అని చెప్పి. ఇక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్కి వెళ్ళాలంటే ఆ కేసు యొక్క మినిమం వాల్యూ అనేది 10 lakhs, ఒకప్పుడు 10 lakhs ఉండాలన్నమాట. 10 lakhs ఉండాలి ఒకప్పుడు స్టార్టింగ్ ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కావాలంటే ఈ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ టైం టు టైం అనేది అప్డేట్ చేయొచ్చు. ప్రజెంట్కి అయితే 1 crore అనమాట. ప్రజెంట్కి పెక్యూనరీ అనేది 1 crore ఉన్న కేసెస్ని పర్మనెంట్ లోక్ అదాలత్ తీసుకుంటుంది. పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది నాట్ కాంపౌండబుల్ అఫెన్సెస్ని తీసుకోదు. ఆల్రెడీ చెప్పాను, ఏదైతే రాజీకి వస్తే వాటిని మాత్రమే సాల్వ్ చేస్తుంది, ఇంకా వేటిని సాల్వ్ చేయదు. పర్మనెంట్ లోక్ అదాలత్స్ ఏదైనా కేసు కోర్టుకి వెళ్ళాక అక్కడ పెండింగ్ ఉన్నా, లేదంటే కోర్టుకి కంటే ముందు అంటే కోర్టుకి, హైకోర్టుకి కానీ వేరే పెద్ద పెద్ద కోర్ట్స్కి వెళ్ళక ముందే ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది తీసేసుకుంటుంది అనమాట. లేదంటే ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు, అందులో ఒకళ్ళన్నా సరే రిఫర్ చేశారనుకో, ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు పర్మనెంట్ లోక్ అదాలత్స్కి అని చెప్పి, వెంటనే ఇంకొక పర్సన్ వేరే దానికి అప్లై చేసుకున్నా సరే ఒక పర్సన్ చేస్తే సరిపోతుంది. ఇంకా పర్మనెంట్ లోక్ అదాలత్కి ఆ కేసు అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇంకొకరు మార్చడానికి ఉండదు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ A and B ఇద్దరికి ఏదో ప్రాబ్లం వచ్చింది, డిస్ప్యూట్. ఇక్కడ కోర్టుకు వచ్చారు పర్మనెంట్ లోక్ అదాలత్కి. అక్కడ ప్రాబ్లం అనేది సెటిల్ అయిపోయింది. ఓకే, సెటిల్ అయిపోయింది కాబట్టి ఫైనల్గా ఒక ఆర్డర్ అనేది ఇచ్చేస్తుంది. అవార్డు అనేది ఇంకా ఇద్దరి మీద బైండింగ్, అది ఫైనల్. ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళిద్దరూ ఒప్పుకోలేదు అంటే అగ్రిమెంట్కి రాకపోతే అప్పుడు తప్పొప్పుల మీద గమనించి పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది యాక్షన్ తీసేసుకుంటుంది. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అవి ఆగకూడదు కాబట్టి వెంటనే మెరిట్స్ మీద తీసేసుకుంటుంది. అందుకనే మనకి 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ని 2002లో అమెండ్ చేసి ఈ ప్రొవిజన్స్ అనేవి యాడ్ చేశారనమాట.